వెంటిలేషన్ అంటే వెంటిలేషన్ అని ఏంటి? బయట నుంచి గాలి లోపలికి రావటం, లోపల ఉన్న గాలి బయటకు వెళ్ళటం. సో రూమ్ టెంపరేచర్ని ఈక్వల్ చేయటం ఇస్ కాల్డ్ వెంటిలేషన్, అంతే కదండి. అలా వెంటిలేట్ చేసి మనుషులకు కూడా అవసరం. మన లోపల ఎంతసేపు మన థాట్ ప్రాసెసింగ్ అందరు లోపల పెట్టుకుని గించుకొని బాధపడి ఇదన్నీ ఏంటంటే అది బయట చెప్పుకోవటం వల్ల ఏంటంటే అది నమ్మకమైన పర్సన్కి, నా వాళ్ళు అనుకున్న వాళ్ళకి చెప్పటం వల్ల ఏంటంటే మీరు కొంతవరకు మీ హార్మోన్ లెవెల్స్ని, మీ సఫరింగ్ని కొంతవరకు లో లెవెల్కి తీసుకురాగలుగుతారు, నార్మలైజ్ అవుతారు. లేదు నేను ఎవరికి చెప్పను, నా బాధ అంతా నేను లోపల దాచుకుంటాను, నాలోనే ఉంటుంది, ఇది నా బాధ, నేను బయట వాళ్ళకి ఎవరికైనా చెప్తే ఏదైనా అనుకుంటారు ఏమో, వాళ్ళు నన్ను ఒక రంగా చూస్తారో ఏమో అని చెప్పి లోపల లోపల మీరు పెట్టుకుని ఉండటం వల్ల ఒక్క రోజు తర్వాత ఏం కాకుండా మనం బలూన్ ఉంటుంది, ఎక్కువ గాలి ఊది ఊది ఉంచుతాం, ఏమవుతుంది ఎప్పటికో ఒకసారి సడన్ గా బర్స్ట్ అవుట్ అయిపోయి ఉన్నదానికంటే ఎక్కువ సీరియస్ ఉంది. అది నార్మల్ ప్రెషర్ మెయింటైన్ అవుతే బలూన్ ఎక్కువ రోజులు ఉండే ఛాన్సెస్ ఉంది. మనిషి మైండ్ సెట్ కూడా అంతేనండి. బ్రెయిన్ ఎక్కువ స్ట్రెయిన్ చేయడం వల్ల అనవసరంగా ఇష్యూస్ అన్నీ వస్తుంటుంది. సో అట్లా వెంటిలేషన్ చేసిన ప్రాసెస్లో మీకు ఎవరైతే క్లోజ్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఉండాలి. అంటే వాళ్ళు నీకు నేక్కడ్గా చూసినా కూడా నేను బట్టలతో చూడగలిగిన కళ్ళు ఉన్నవాడు ఉండాలి. ఎందుకు నేక్కడ్గా అంటున్నానంటే మనని జడ్జ్మెంట్ కదా మనం మనలాగా చేయాలి, అంతే తప్ప ఏదో రంగా మనని డీల్ చేయటానికి కోసం చేసే వాళ్ళ దగ్గర మనం వెళ్ళి మన ప్రాబ్లం అంతా చెప్పవద్దు. అంటే మనకు అంత కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళతో వెళ్ళి మనం చెప్పినప్పుడు నిజంగా మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది, ఒక బిగ్ రిలీఫ్ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళతో చెప్పడం వల్ల ఏంటంటే మిమ్మల్ని మీ ప్రాబ్లం అంతా బయట వాళ్ళు చెప్పి ఇంకా కాంప్లికేట్ చేసేసుకుని అసలు ఏ ప్రాబ్లం ఉన్న వాళ్ళని ఇంకా ఎక్కువ ప్రాబ్లం చేస్తుంటారు. అందువల్ల ఆ వర్డ్ యూజ్ చేస్తున్నానండి. అలా మీరు చెప్పడం వల్ల మీకు ఇంకా మిమ్మల్ని మీరు ఆలోచించుకున్న విధానం కంటే ఇంకో మనిషి ఆలోచించుకున్నప్పుడు దారి దొరుకుతుంది, దాని నుంచి ఎట్లా ఓవర్కమ్ అవ్వాలని దారి దొరుకుతుంది. సో దానివల్ల మనం ఉన్న ప్రాబ్లం నుంచి బయటకు రావడానికి మనకి ఈజీ అవుతుంది. సో అందువల్ల వెంటిలేట్ చేయండి, మీలో మీరు సఫర్ అవ్వద్దు. ప్రపంచంలో చాలా లోన్లీనెస్ ఎక్కువ సఫర్ అవుతుంటాం, ఎవరితో మాట్లాడలేదు, కమ్యూనికేషన్ కదా జీరో లెవెల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. కమ్యూనికేట్ చేయండి, ఏదైనా తప్పు చేసి ఉంటే సారీ చెప్పండి, మనుషులు మిస్ అయినప్పుడు ఆ మిస్సింగ్ అని చెప్పి ఇన్ఫామ్ చేయండి, అవతల వాళ్ళని ఫ్రీక్వెంట్గా కలవండి, మాట్లాడండి. ఎంతసేపు మాట్లాడకుండా లోపల దాచుకున్నట్టు వల్ల రేపు మాట్లాడతాం, ఎల్లుండి మాట్లాడతాం, ఇదన్నీ చేయగలుగుతాం అనుకున్న టైంలో రేపు వాళ్ళు మేబీ బహుశా మీకు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎవరికి ఏం జరుగుతుందో, ఎవరికి ఏం నీటిలో ఏం జరుగుతుందో తెలియదు కదా. సో మీ ఉన్నదాన్ని ఫీలింగ్ని షేర్ చేయటం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దాచుకుని ఉంటే ఒక్కసారి వాళ్ళు డిసప్పేర్ అయిపోతారు మీరు చేసే లోపల, అప్పుడు మీరు లైఫ్ లాంగ్ రిగ్రెట్ అవుతుంటారు. సో మీ ఫీలింగ్ని మీరు షేర్ చేయటం కూడా ఇంపార్టెంట్ చేయండి.